నల్గొండలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలో కవిత హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాత్రికి రాత్రే హోర్డింగ్లు ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై జాగృతి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగానే నల్గొండలో కవిత హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రికి రాత్రే హోర్డింగ్లు ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై జాగృతి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి శంకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శంకర్, చెప్పండి, హోర్డింగ్లు తొలగించడానికి గల కారణాలేంటి? మున్సిపల్ సిబ్బంది ఏం చెప్తున్నారు? రేవతి, మొత్తానికైతే నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రావడంతో రాజకీయ ఈట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. జనంబాట కార్యక్రమంలో భాగంగా నిన్న నాగార్జున సాగర్, మునుగోడు నియోజకవర్గంలో పర్యటన చేసింది. దానిలో భాగంగానే ఈ రోజు నల్గొండ పట్టణంలోకి వచ్చే నేపథ్యంలో జాగృతి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోర్డింగ్లు అదేవిధంగా ఫ్లెక్సీలు పెట్టే క్రమంలో వాళ్ళు మున్సిపల్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుపోవడంతో రాత్రికి రాత్రే ఈ హోర్డింగ్లు ఫ్లెక్సీలు పీకేసిరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జాగృతి కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంతమందిని అరెస్ట్ చేశారని కొద్దిసేపటి క్రితమే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో భాగంగా తెలియజేసింది. వాళ్ళని తక్షణమే వీళ్ళని విడుదల చేయాలని గిట్ట చెప్పినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఏదైతే నల్గొండ జిల్లాలో పలు నియోజకవర్గాలు ఏదైతే సమస్యాత్మక ప్రజలు ఇబ్బంది పడుతున్నారో జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో పర్యటించి జన సమస్యలకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఈ యొక్క పర్యటన చేస్తుందని చెప్తుంది. దీనిలో భాగంగానే నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, మునుగోడు ఈ రోజు ఉదయం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గిట్ట సందర్శించిందో అక్కడ సరైన వసతులు లేకపోవడం నేపథ్యంలో రోగులు అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. దీనిపైన కోమటిరెడ్డి వారు స్థానికంగా మంత్రి ఉండి కూడా ఇది ఎటువంటి ఇక్కడ సమస్యలు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. దయచేసి దీనిపైన దృష్టి సారించాలి. దీంతో పాటు నల్గొండ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది. ఒక మంత్రి ఇక్కడ లోకల్లో ఉండి గిట రోడ్లు మీదంగానే వేయడం కాదు, లోపలంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ గిట బాగుంటేనే రేపు రానున్న 10 సంవత్సరాల్లో గిట జనాభా రెట్టింపు అవుతుంది. ఈ సమస్య డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. జనాలు అనేది ఇంకా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రోడ్లు వేసడే కాదు, డ్రైనేజ్ సమస్య గిట తీర్చాలనేది ప్రెస్ మీట్ భాగంలో చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే విషయం పైన ఏదైతే జాగృతి కార్యకర్తలు అరెస్ట్ చేయడంతో మాత్రం ఇది రాజకీయం కాదు, మేము ప్రజల సమస్య కోసం మేము నేరుగా ప్రజల కోసం వస్తున్నాం. కాబట్టి దీన్ని రాజకీయ దురుద్దేశంతో చూడొద్దు. వీళ్ళని తక్షణమే విడుదల చేయాలి. వీళ్ళ పైన ఎటువంటి కేసులు గిట్ట నమోదు చేయొద్దు అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.